సిరి బ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి మీకు నేను మా ఆఫీస్ లో ఒక అమ్మాయి పెళ్లి చేస్తున్నాము. సో మా ఆఫీస్ అబ్బాయి అండ్ అమ్మాయిది, వాళ్ళ కోసం చేసిన షాపింగ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము ఏమేమి తీసుకున్నామో చూపిస్తాము. సో అమ్మాయి స్టోరీ వచ్చేసి ఆ 5 అక్క చెల్లెలు అనమాట. సో ఈమె 5వ అమ్మాయి. వాళ్ళ 4 అక్క చెల్లెల పెళ్లిళ్ళు అయిపోయినాయి. అయితే 3 అక్క చెల్లెల పెళ్లిళ్ళు అయినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. సో వాళ్ళ అమ్మ నాన్న లేరు. సో ఇప్పుడు 4వ అక్క పెళ్లి అమ్మాయి కొంచెం కష్టపడి చేసిందనమాట. సో ఎలాగో మా లాంటి వాళ్ళు హెల్ప్ తీసుకొని వాళ్ళ అక్కని ఒక ఇంటి ఆమె చూసింది. సో ఈ అమ్మాయి మా ఆఫీస్ లో ఒక అబ్బాయిని ఇష్టపడడం జరిగింది. సో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం వాళ్ళ అక్కలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. కానీ అబ్బాయి చూస్తే ఏ విధంగా కూడా మంచి యోగ్యుడు అనమాట. MBA చేశాడు, ల్యాండ్ ఉంది, అందగాడు, అన్ని విధాలా బాగుంటది, మంచి వెల్ సెటిల్డ్. సో ఈ అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు. అమ్మ నాన్న లేరు, అన్నదమ్ములు లేరు అని తెలిసి కూడా అమ్మాయికి మంచి లైఫ్ ఇవ్వాలని మంచి ఉద్దేశంతో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అనమాట. కాకపోతే వాళ్ళ అక్కయ్య వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ వచ్చేసింది. సో అది కాబట్టి వాళ్ళు ఎవరు అటెండ్ అవ్వట్లేరు. ఆ అమ్మాయికి ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు. సో మా అమ్మాయి మా ఆఫీస్లో వర్క్ చేసింది కాబట్టి మీకు మేమున్నాము అనేసి మేము ముందుకు రావడం జరిగింది. కానీ వాళ్ళ అక్క చెల్లెళ్ళు అమ్మాయికి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ అనమాట. అమ్మ నాన్న లేకపోతే తోడబుట్టిన వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. అమ్మాయి ఏం చిన్న అమ్మాయి కాదు, 26-27 ఇయర్స్ ఉంటాయి, వెల్ ఎడ్యుకేటెడ్. సో తన డిసిజన్స్ తను తీసుకునే హక్కు తనకుంది. సో తను కొంచెం రెస్పెక్ట్ చేసి వీళ్ళు వచ్చి ఉంటే బాగుండేది. ఆ లోటుతో చాలా ఇబ్బంది పడుతుంది. కాకపోతే మన వంతుగా మనం ఆ అమ్మాయికి అలాంటి లోటు లేకుండా వీలైనంత వరకు మన బాధ్యతగా ఏమేమి చేస్తున్నాం అనేది చూపిస్తాను. సో రండి. అమ్మాయి పేరు గీత అండి. సో గీత గోపాల్ మ్యారేజ్ షాపింగ్ రండి చూసేద్దాం. సో ముందు అమ్మాయి బట్టల నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఈ చీర వచ్చేసి పట్టు చీర తీసుకున్నామండి. సో దిల్సుఖ్ నగర్ లో KLM లో తీసుకున్నాము. సో తనకు కొన్ని చీరలు పెట్టి చూసి చాలా అందంగా అనిపించింది. సో ఈ పట్టు చీర తన కోసం తీసుకున్నాను. సో మ్యాచింగ్స్ అవి ఇవి కూడా తీసుకున్నాను. సో ఈ రోజు వచ్చేసి పెళ్లి కూతుర్ని చేస్తున్నాం. సో పెళ్లి కూతురికి కలర్ వచ్చేసి ఎల్లో బాగుంటుంది కాబట్టి సో ఇది తీసుకున్నాను. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట పెళ్లి కూతుర్ని చేయడానికి. ఆల్రెడీ అక్కడ పెళ్లి కొడుకు అవుతూ ఉన్నాడు. సో అబ్బాయికి వచ్చేసి మనము అంటే పిల్ల తరఫున పెడుతున్నాము. సో షర్ట్ అండ్ ప్యాంట్ అండ్ సూట్, మ్యాచింగ్ సూట్ అనమాట, పెళ్లికి మ్యాచింగ్ షూట్. సో ఇది అబ్బాయికి ఇవి తీసుకున్నాం మనము. దాంతో పాటుగా మనము గోల్డ్ కూడా తీసుకున్నాము. సో ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను, దగ్గరికి రండి. ఫస్ట్ వచ్చేసి గోల్డ్ తీసుకున్నానండి. సో గోల్డ్ వచ్చేసి బుట్టాలు తీసుకున్నాను. అమ్మాయికి కమ్మలు లేవు, సో అమ్మాయి కోసం అని సో బుట్టాలు. సో ఈ బుట్టాలు వచ్చేసి నేను లలిత జ్యువెలర్స్ లో తీసుకున్నాను అనమాట. చాలా అందంగా బాగున్నాయి గోల్డ్ బుట్టాలు. సో అక్కడే మనము అమ్మాయికి పట్టీలు కూడా తీసుకోవాలి, కొత్తగా ఉండాలి అనేసి. సో పట్టీలు కూడా తీసుకున్నాము. సో అవి కూడా మీకు చూపిస్తాను. దిస్ ఇస్ వెండి పట్టీలు. సో మన వంతుగా మనం ఎంతో కొంత చేయాలి కదా. సో అమ్మాయికి మనం అందరం ఉన్నామని. సో ఈ వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటానండి నేను పెళ్లి వరకు కూడా. అందరు ఖచ్చితంగా చూసి ఆశీర్వదించాలి కామెంట్ రూపంలో. సో దాంతోపాటు మనము ఇది వచ్చేసి అమ్మాయికి గోల్డ్ అండి, పుస్తల్ తాడు. సో ఇది పూర్తిగా మనమే ఇన్వెస్ట్ చేయలేదండి. సో తన అమౌంట్ కొంత అడ్జస్ట్ చేసి కొంత మనం ఇది చేసి తీసుకోవడం జరిగింది. సో ఇది కూడా 2.5 తులాస్ అనమాట. సో ఇది మన వల్ల అయ్యేంత వరకు మనం చేస్తున్నాము. సో తన కోసం గోల్డ్ కొంత, సిల్వర్ కొంత, బట్టలు, పట్టు బట్టలు అవన్నీ తీసుకున్నాము. సో ఇప్పుడు మన పెళ్లి కూతురుని చేయబోతున్నాము. సో అక్కడ కూడా వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తాను. మీ అందరూ అమ్మాయికి అబ్బాయికి సపోర్టింగ్ గా ఉన్నామనేసి కామెంట్ రూపంలో మీ ఆశీర్వాదం అంతా కూడా తెలియజేస్తూ ఉండండి. సో